అందరికీ నమస్కారము. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి లేదా చూసిన తర్వాత కొత్తగా సబ్స్క్రైబర్స్గా అంటే చందాదారులుగా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ అద్భుతమైన కీర్తన త్యాగరాజస్వామి వారి కీర్తన శ్రీ గణనాథం భజామ్యహం అనే ఈ సినిమా పాట కాబట్టి పాట యొక్క స్వర విశ్లేషణలో మూడవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం. ముందుగా శృతి, అలాగే రాగంలో మెట్లు. ఇంత ముందు రెండు భాగాలు ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది, అయినా కూడా మళ్ళీ చెప్తున్నాను. గమనిక ఏంటంటే మీరు గమనించాల్సింది, ఈ రాగంలో దావన్ దాటు ఉంటాయి, అలాగే రీవన్ రీటు ఉంటాయి. నేను నీకి బదులుగా దాటునే పలుకుతున్నాను, పాడుతున్నాను మీకు అర్థం అవడం కోసం. అలాగే గా అనే దాన్ని రీటుగానే పలుకుతున్నాను, పాడుతున్నాను, అది కూడా మీకు అర్థం అవడం కోసం, సులువుగా అర్థం అవడం కోసం. సరేనా? సో రెండో భాగం చివరికి వచ్చేప్పటికి స్వరకల్పన. రంజిత నాటక అనే లైన్ పాడుతుంటారు, మళ్ళీ స్వరాలు పాడుతుంటారు. ఆ స్వరకల్పన ఇంకా కొనసాగుతోంది. సో దాని తర్వాత వచ్చేటువంటి స్వరకల్పన ఇప్పుడు మనం చూడబోతున్నాం. పూర్ణచంద్ర గారు పాడతారు. ఆ నెక్స్ట్ స్వరకల్పన ఏంటంటే చెప్పాను కదా, దావన్ దాటు రీవన్ రీటుగానే పలుకుతున్నాను. బట్ దాటుని నీగా అర్థం చేసుకోవాలి, రీటుని గాగా అర్థం చేసుకోవాలి మీరు. సో ఈ స్వరం ఏంటి? నెక్స్ట్ వాణిజ్యరామ్ గారు పాడేటువంటి స్వరం. సారీ, లాస్ట్లో ఎస్, కరెక్ట్గా పాడాను. ఇప్పుడు ఈ స్వరం చూద్దాం. రెండోది వాణిజ్యరామ్ గారు పాడండి. ఇప్పుడు ఇద్దరు కలిసి పాడతారు. చిన్న సంగతి, ఇద్దరు కలిసి పాడతారు. తర్వాత మళ్ళీ పూర్ణచంద్ర గారి స్వరకల్పన. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇద్దరు చిన్న చిన్న ఫ్రేజులు పాడతారు స్వరాల్లో, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అది మళ్ళీ 2 సార్లు వస్తుంది మొత్తం అంతా కలిపి. చూద్దాం. సో ఒకటి ఆయన, ఒకటి ఆవిడ, అట్లా అర్థం చేసుకోండి. ఇదే మళ్ళీ రెండోసారి ఏమవుతుందంటే చివర 4వ ఫ్రేజ్ వాణిజ్యరామ్ గారు పాడినప్పుడు ఇంకా అది ఉండదు, ఆ రీ మీద గమకం ఉండదు అనమాట రెండోసారి. సో రెండోసారి ఏమవుతుంది, ఆ రీ ఉండదు అనమాట. అంతే, ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది, గా దగ్గరకు వచ్చి. ఇప్పుడు ఇద్దరు కలిపి స్వరకల్పన పాడతారు. ఇది పాడడం చాలా కష్టం, ఎందుకంటే కష్టతరమైన రాగం ఇది, క్రొమాటిక్స్ కదా. వాయిస్తూ దాంతోపాటు పాడేస్తాను, ఫాలో అయిపోండి.
స్లోగా. క్షమించాలి. సో ఇక్కడ కూడా చూడండి, దాటు అనేది నీగా అర్థం చేసుకోవాలి, రీటు అనేది గాగా అర్థం చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ డిస్క్రిప్షన్లో మా వాళ్ళు రాసినప్పుడు నేను చెప్పాను, దాటుని నీగా అంటే ఎక్కడెక్కడైతే దాటు అని నేను పాడానో పలికానో దాన్ని డిస్క్రిప్షన్లో మాత్రం నీ అని రాశారు, మీకు ఏ కన్ఫ్యూజన్ ఉండదు. అలాగే ఎక్కడెక్కడైతే నేను రీటు అని పలికానో పాడానో దాన్ని డిస్క్రిప్షన్లో గానే రాశారు, మీకు ఏం కన్ఫ్యూజన్ అక్కర్లేదు. ఓకే, సో ఈ పెద్ద స్వరకల్పన అయిపోయిన తర్వాత ఇద్దరు కలిపి పాడతారు మళ్ళీ. అది అయిపోయాక ఆంజనేయ అనేది వస్తుంది, గుర్తులేదు సరిగా. వాణిజ్యరామ్ గారు అంటారు గుర్తొచ్చిందా మీకు అలా? అయితే ఇదే ఫ్రేజ్ మళ్ళీ పూర్ణచంద్ర గారు పాడతారు. బట్ ఆయన పాడుతుండగా వాణిజ్యరామ్ గారు ఒక ఓవర్లాప్, ఒక రాగం పాడతారు. ఆ రాగం చూసేద్దాం, ఆ తర్వాత ఆయన పాడింది ప్లే చేస్తాం. సో వాణిజ్యరామ్ గారు రాగం ఓవర్లాప్ ఏంటంటే ఇది మొత్తంగా ఆవిడ పాడినటువంటి ఓవర్లాప్ రాగం. ఇప్పుడు ఇది వెనకాల వస్తుండగా ఫోర్గ్రౌండ్లో మనకి పూర్ణచంద్ర గారు అదే లైన్ పాడతారు. అదేంటంటే ఆంజనేయ అని ఉంది కదా, అది తర్వాత కంటిన్యూషన్, దాని కొనసాగింపు ఏంటంటే ఆ లైన్ ఆంజనేయుల లైన్కి ఇక ఆఖరిలో త్యాగరాజ అని వస్తుంది వర్డ్. మరి త్యాగరాజ స్వామి గారి ముద్ర కదా, త్యాగరాజమజం అనుకుంటా, నాకు కరెక్ట్ గుర్తులేదు. సో దాని స్వరం ఏంటంటే మరి మరి పద మరి పద మరి సారీ మరి 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 అంతే, దీంతో పాట అయిపోయింది. చివరి ఏం చేస్తారంటే ఇద్దరు కలిపి శ్రీగణనాథం భజమ్యం ఆ లైన్ ఒక 2 సార్లు పాడతారు. ముక్తాయింపు వస్తుంది వెనకాల వాయిద్యంలో, తాళ వాయిద్యంలో, దాంతో పాట పూర్తవుతుంది. ఓకే, ఎస్. సో అయిపోయింది. ఈ చక్కటి కీర్తన 3 భాగాల్లో పూర్తి చేశాను. సో ఇది మనం చేసుకున్నది వరుస సంఖ్య, వరుస సంఖ్య వర్గంలో చేశాం కాబట్టి రేపటి వీడియోలో ఉండబోయే విన్నపం ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏదైతే పాట క్రమంలో వచ్చిందో నాకు తెలియదు. సో ఆ పాటతో మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాను.
అంతవరకు చక్కగా ఈ క్లిష్టమైన కష్టతరమైనటువంటి అద్భుతమైన కీర్తనను నేర్చుకుని చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు. నమస్కారం.